హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జై శ్రీరామ్. మేమైతే నెల్లూరు దగ్గర కొండ బిట్రగుంట అని ఉందండి. మీకు తెలిసిన వాళ్ళకి ఓకే అండి, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. వెంకటేశ్వర స్వామి వారండి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. చాలా మహిమ గల వెంకటేశ్వర స్వామి అని అంటారు. నాకు 2 సార్లు వెళ్ళటానికి దగ్గరకు వచ్చి ఆగిపోయింది ప్రయాణం. ఈసారి అయితే తప్పకుండా ఆ నాయన అయితే నాకు రావటానికి అవకాశాన్ని కల్పించాడు. మేమైతే వెళ్తున్నామండి. చూడండి ఎంత బాగుందో, పెన్నా నది అండి. ఇంకా వెళ్తూ అలా ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెల్లూరు దాటిన తర్వాత నెల్లూరు తర్వాత కావలి తర్వాత అనమాట. కావలికి ఇవతలే అనమాట. బిట్రగుంట అంటారు కదండి, అక్కడ కొండ బిట్రగుంట అంటారు. విజయవాడ వెళ్ళే రూట్లో ట్రైన్లో తగులుతుంది అనమాట. మేమైతే 2 టైమ్స్ నాకు మిస్ అయిపోయింది. ఈసారి మాత్రం ముక్కోటికి ఏకాదశికి అయితే మేమైతే ఇంక అందరం అనుకొని వెళ్ళామండి. చాలా బాగుంది, చూడవలసిన గుడి అనమాట. చాలా బాగుంది. చూడండి, దారి వెంటంతా పచ్చని పొలాలు అనమాట. అదిగోండి ఆర్చ్ వచ్చేసింది అనమాట. ఇంకా కొంచెం దూరం ఉంటుంది అనమాట అక్కడికి. సైడ్ అంతా పచ్చగా చెట్లు, బాగా వాతావరణం చాలా కూల్గా ఉంది కాబట్టి, మంచు ఇంకా పడతానే ఉంది కాబట్టి అట్లా ఉందండి. మేమైతే పొద్దున్నే, అంటే అంత పొద్దున్నే ఏమి వెళ్ళలేదు, 10 గంటలకు అట్లా వెళ్ళాము. ఇదిగోండి ఇదేనండి గుడి, వచ్చేసామన్నమాట. అప్పటికే అందరూ ఉదయం పూట అక్కడ చాలామంది భోజనాలు, అన్నప్రసాదాలు పెడుతుంటే తింటున్నారు. మేమైతే అందరం వచ్చిన వాళ్ళు, ఇదిగో ఆంటీ వాళ్ళు, మా రిలేషన్స్, మా అందరం వెళ్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్ అండి, కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. లోపల అన్నీ ఉన్నాయండి, ఇంకా జరుగుతున్నాయి కూడా. కొత్తగా ఏంటో కడతా ఉన్నారు కూడా. అందరూ మెట్లు పూజలు అలా చేసుకుంటున్నారు. నేనైతే మెట్టుకి పూలు అయితే పెట్టుకుంటూ అట్లా వెళ్ళాను. అందరూ చక్కగా ఏదో ఉన్నంతలో చూసుకొని అట్లా దేవుడికి ఒక టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకొని వచ్చాను. చాలామంది జనం అండి, చాలా బాగుంది గుడి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటం. అదిగోండి గోపురం, ఎంట్రన్స్లో గోపురం చుట్టూ చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నేనైతే వీలున్నంత వరకు వీడియో తీసాము. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా అందరూ దీపాలు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను పిండి దీపం, ఉసిరి దీపం అన్నీ తెచ్చాను. లోపలైతే పెట్టానండి నేను. ఇక్కడి నుంచి పైనుంచి చూడండి ఎంత బాగుందో. కొండ పైనుంచేనండి ఇదంతా. మనం ఎక్కేటప్పుడు ఒకలాగా ఉంటుంది, కింద నుంచి చూస్తే మాత్రం కొండ అంతా మనకి కనిపిస్తుంది. చుట్టూ చాలా ఉందండి, ప్లేస్ బాగుంది. చక్కగా చెట్లు, పొలాలు అట్లా ఉన్నాయి అన్నమాట. ఇల్లులు అయితే తక్కువే. అక్కడ ఉండే పంతులు గారి వాళ్ళ ఇల్లులు తప్ప ఎక్కువైతే లేవండి అక్కడ. పెద్ద గుడి, చాలా పెద్ద గుడి అండి. చాలా బాగుంది. చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. లేట్ అయినా చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం. బయట ఉత్తర ద్వారం కింద స్వామివారిని కూడా రెడీ చేసి పెట్టారు, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. చాలామంది జనము, ఇంకా అందరూ అక్కడ బొట్లు అవి పెడుతుంటే ఇంకా నేను కూడా పెట్టించుకున్నానండి. అట్లాగా పెట్టించుకోవటం నాకైతే ఇష్టం, అందుకని చెప్పి అట్లా పెట్టించుకున్నానండి. ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టారు, ఏదో మనం ఇస్తాం కదండి, అట్లాగే ఇచ్చేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళే దారి అది అడుగుతూ ఉన్నామండి. ఫస్ట్ టైం నేనైతే వచ్చింది. అయినా సరే ఇంకా ఇవాళ విశేషమైన రోజు కాబట్టి అక్కడ కొంచెం వేరేలాగా మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, అందుకని అడిగాను. అదిగోండి ఇంకా అక్కడ ఏంటేంటో కడతా ఉన్నారు. ఇంకా మేమంతా వెళ్తున్నాము, క్యూ లైన్లో నిల్చున్నాము. చాలా పెద్ద క్యూ లైన్ ఉండింది. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మధ్యలో మా సిస్టరు నేను అయితే వెళ్తున్నామండి. ఇంకా పక్కన తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మేము కూడా. ఇదిగోండి ధ్వజస్తంభము ఎంట్రన్స్, ఇదంతా చుట్టూ క్యూ లైన్లా కట్టారు. చాలా బాగుందండి. అటు సైడ్ అంతా నది అంతా ఉందండి. అటు అయితే మేము వెళ్ళలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండి. ఇంక ఇదిగోండి క్యూ లైన్లో అయితే నిలబడ్డాము. చాలామంది జనాలు ఉన్నారు. అప్పటికి మేము తొందరగానే బయలుదేరాము. కొంచెం ఆంటీ వాళ్ళు రావటం వల్ల, లేట్ అవ్వటం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. ఇప్పటికీ అయితే అసలు మామూలుగా అయితే దర్శనం అయిపోవాల్సింది. ఇంకా అదిగోండి వెనకాల మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అందరం కలిసి వచ్చామన్నమాట. ఆంటీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎప్పుడైనా వెళ్ళిన దగ్గరికి అందరం వెళ్తాం కదా. ఇదిగోండి ఇంకా వెంకయ్య స్వామికి హుండీలో కూడా ఏదో మనం అనుకున్నది
అక్కడ హుండీలో అయితే వేసాను. ఒక తులసి దళం మనం అనుకున్నాం ఏదో నాకున్నంతలో నేనైతే వేసి నమస్కరించుకొని ఒక టెంకాయ అయితే కొట్టుకున్నాను. వేరే చెట్టు ఉండింది అక్కడ. చెట్టు దగ్గర అయితే కూర్చొని నిదానంగా దీపాలు పెట్టుకున్నానండి. ఇక్కడైతే హడావుడిగా పెట్టాలని. చాలా పెద్ద కాయ అండి. ఒక సైడ్ అంతా పగిలిందని అంటున్నానండి. మామూలుగా అయితే అంటారు ఇటు సైడ్ పెద్దదిగా పగిలితే మనం అనుకున్నవి నెరవేరుతాయి అని ఒకసారి పంతులు గారు చెప్పారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదండి. మీకైనా ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి. ఏదేమైనా నా మనసులో అనుకున్నవి నెరవేరాలని ఆ స్వామి వారిని నేనైతే మొక్కుకున్నానండి. అక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు అనమాట. ఏదన్నా కార్యాలు జరిగేటప్పుడు డెకరేషన్ కనుకుంటా చాలా బాగున్నాయి. అందుకే ఒక చిన్న వీడియో తీశానండి. ఇదిగోండి ఇంకైతే మాకైతే దీపాల కార్యక్రమం అయిపోయింది. ఇంకా అంతా చూసుకున్నాము, దర్శనం అయిపోయింది. బయటకైతే వస్తున్నామండి. ఇంకా చిన్నగా మెట్లు అయితే దిగుకుంటా ఒక్కొక్కరం వచ్చేస్తున్నాము. చాలా బాగుందండి. ఒక్కొక్కరు దిగలేక ఎటోళ్ళు అటు ఎవరికి వీలున్నట్టు వాళ్ళు. ఇంకొకటి నడవలేని వాళ్ళు మెట్లు దిగలేని వాళ్ళకి సైడ్ అయితే ఉందండి, దిగచ్చు. ఇంకా మేము దిగేసాం కదా అని చెప్పి చిన్నగా అయితే దిగుతున్నాము. ఎక్కేటప్పుడు కష్టంగా ఉంది కానీ దిగేటప్పుడు అయితే సులువుగానే ఉందండి. ఏదో అట్లాగైతే అందరం హ్యాపీగా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం దర్శించుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను. పూలతో అలంకరించారు. చాలా బాగున్నాడు నాయన. అమ్మవారు కూడా బాగున్నారు. ఇద్దరిని దర్శనం చేసుకొని దీపాలు పెట్టుకొని ప్రసాదం తినేసి ఇంకా చిన్నగా దిగుతున్నాము అన్నమాట. చూడండి ఎంత బాగుందో గుడి. చాలా పెద్ద గుడి కానీ ఇంకా ఎక్కువగా మెయింటైన్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. అప్పుడు పేపర్లో టీవీలో కూడా వేశారు కదండి, ఒక రథాన్ని తగలబెట్టేశారని. అది ఇక్కడేనండి జరిగింది. ఈ టెంపుల్లో రథాన్ని తగలబెట్టారంట అప్పుడు. తెలుసా అండి? తెలిస్తే కనుక ఒక కామెంట్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళైతే. ఇంకా దేవుడు ప్రసాదం అండి అక్కడ పెడుతుంటే తీసుకొని తిన్నాము, అందరం తిన్నాము. ఎక్కడికి వెళ్ళినా అన్నం పరబ్రహ్మ స్వరూపం. ముందుగా నమస్కరించుకొని ఆ స్వామివారి ప్రసాదం కింద నేనైతే అలా కొంచెం అయితే పెట్టించుకొని తింటానండి. మళ్ళీ అయితే ఇంక వెళ్ళను. కాకపోతే ప్రసాదం కింద మనం తినాలి కాబట్టి నేను తింటానండి. తినేసాము. ఇంకా అందరం బయలుదేరేసామండి. అందరం వేరే టెంపుల్కి వెళ్ళటానికి బయలుదేరామన్నమాట. ఇది చూసిన తర్వాత వేరే టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకా చిన్న పిక్స్ మండపాలు అవన్నీ అయితే అలా చిన్న పిక్స్ తీసామండి, పెట్టామండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళైతే, కొత్తగా చూసే వాళ్ళైతే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ నమః. వీలుంటే కనుక ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక చుట్టుపక్కల ఊర్ల వాళ్ళైతే కనుక ఒకసారి అయితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని కొండ బిట్రగుంట స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద నారాయణ జై శ్రీమన్నారాయణ. చూడండి ఎంత బాగున్నాడో స్వామివారు. ఇది గోపురం అనమాట, ఎంట్రన్స్ అండి. అది ఏదో అట్లా ఉన్నంతలో కొంచెం కొంచెం అట్లా తీసానండి. అన్నీ అయితే తీయలేదండి. ఎవరైతే ఏమనట్లేదు కానీ లోపలికైతే మేమైతే తీసుకెళ్ళలేదు ఫోను. బయట ఉన్న వరకు అలా తీసామండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ చేయండి. మంచి మనసుతో చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి. చూసి అలా అయితే సైలెంట్గా ఉండొద్దు. మంచి కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఎంతమందికి తెలుసో ఈ టెంపుల్ అయితే ఒక కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే తప్పకుండా పెడతానండి. దాన్ని కూడా చూసి నచ్చితే కనుక ఒక మంచి కామెంట్ చేయండి. తర్వాత శివాలయానికి అయితే వెళ్తామండి. తర్వాత మళ్ళీ రంగనాయక స్వామి వారి టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. వెళ్తే కనుక తప్పకుండా వీడియో పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.